మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఈ నెల 11వ తేదీ మంగళగిరిలోని పూలే మండల భవన్ బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ చేపట్టనున్న బీసీ ధర్మదీక్ష ఆమరణ నిరాహార దీక్షను జయప్రదం చేయాలని చిత్తూరు పూతలపట్టు నియోజకవర్గ బీసీవై పార్టీ యువత అధ్యక్షుడు గంగా ఓం ప్రకాష్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీసీల 5 ప్రధాన డిమాండ్లను సాధన లక్ష్యంగా తమ అధ్యక్షుడు చేపడుతున్న ఆమరణ నిరాహరణ దీక్షకు పార్టీలకు అతీతంగా బీసీలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ మద్దతు తెలిపి జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో బీసీవై పార్టీ యువ నాయకులు కుమార్, రవి, ప్రవీణ్, శోభన్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నా నమస్కారం. నా పేరు గంగా ఓం ప్రకాష్ యాదవ్. నేను బీసీవై పార్టీ పూతలపట్టు నియోజకవర్గం యూత్ కన్వీనర్ మాట్లాడుతున్నాను. ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ప్రధాన కారణం ఏమి అంటే, గత నెల మార్చి 23న బీసీ సింహగర్జన పేరుతో బీసీవై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారు 5 ప్రధాన డిమాండ్లను గవర్నమెంట్ ముందు ఉంచడం జరిగింది. దాంట్లో బీసీ సంరక్షణ చట్టం, బీసీలకు 1000 ఎకరాల భూమి కేటాయింపు, అలాగే బీసీలకు రాజకీయంగా, విద్యా, వైద్యపరంగా అన్నింటిలోనూ 44% వాళ్ళకి ఇవ్వాలని కోరుతూ, అలాగే ఏదైతే మెయిన్ ప్రధానంగా బీసీ సంరక్షణ చట్టం తీసుకురావాలని చెప్పి పోరాడుతూ ఉన్నారో, దీనికి అనుకూలంగా మేము ఇక్కడున్న ప్రభుత్వానికి 30 రోజులు గడువు ఇవ్వడం జరిగింది. ఆ గడువు ఈ నెల 10వ తేదీతో ముగిస్తూ ఉంది. దాంతో మేము ఆ రోజే తెలియజేయడం అయింది. మా రాష్ట్ర అధ్యక్షుడు బోడే రామచంద్ర గారు ఆ రోజే తెలియజేయడం జరిగేమనగా, మీరు ఈ 5 డిమాండ్లు తీర్చని ఎడల ఏప్రిల్ 11వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా విజయవాడలో ఉన్న మా పార్టీ ఏదైతే మా పార్టీ ప్రధాన కార్యాలయం ఉందో పూలే గారి భవన్ దగ్గర ఆమరణ నిరాహార దీక్షకు మా పార్టీ అధ్యక్షుడు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని బీసీలు అందరూ కూడా మద్దతు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఎందుకు అంటే ఇది ఒక్కరి సమస్య కాదు. గత 40 ఏళ్లుగా బీసీల మీద జరుగుతున్న దౌర్జన్యాలను మనం ఎదురిస్తూ ఇవాళ మొట్టమొదటిసారిగా బీసీల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి ఒక పార్టీ అధ్యక్షుడు ముందుకు వచ్చారు. దయచేసి మీరందరూ దీన్ని సపోర్ట్ చేయండి. అలాగే దీనికి అనుసంధానంతో ఏప్రిల్ 6వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్ద కూడా మా బీసీవై పార్టీ నాయకులు రిలే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేపడతా ఉన్నాం. దాని ముందుగానే ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి బీసీలకు జరగాల్సిన న్యాయాన్ని, బీసీకి రావాల్సిన హక్కులను మాకు ఇవ్వాలని చెప్పి మేము ధీటుగా దీన్ని ప్రశ్నిస్తూ కోరుతా ఉన్నాం.